హాయ్ నమస్తే అండి. ఈరోజు మనము స్టీమ్డ్ ఎగ్ స్టఫ్డ్ క్యాప్సికమ్ తయారు చేసుకుందాము. దానికి కావలసిన పదార్థాలు చూద్దాము. క్యాప్సికమ్ 2 తీసుకున్నాను. అలాగే ఆనియన్ పెద్దది 1 సన్నగా కట్ చేసుకున్నాను. ఉప్పు తగినంత, కారం తగినంత, కొంచెం వేపిన జీలకర్ర పౌడరు, అల్లం ఎల్లిపాయ పేస్ట్ కొంచెము, ధనియా పౌడర్ కొంచెము, కొత్తిమీర కొంచెము, 4 ఎగ్స్. ఇప్పుడు తయారు చేసుకోబోయే విధానము చూద్దాము. ఇలా ముందుగా ఒక బౌల్ తీసుకొని ఈ అల్లం పేస్టు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, సాల్టు, పసుపు అన్నీ వేసి మంచిగా కలియపెడదాము. ఇలా కలియపెట్టాం కదా, ఇప్పుడు ఈ ఎగ్స్ కూడా వేసి మొత్తం కలియపెడదాం. ఎగ్స్ మంచిగా ఇలాగా 4 ఇలా వేసాం కదా, మంచిగా ఇలాగా కలియపెట్టుకుందాము. అలాగే కారము, ఈ ఆనియన్స్ కూడా వేసి మొత్తం ఒకసారి కలియపెట్టుకుందాం. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఈ బౌల్ సైడ్కి పెట్టుకొని ఈ క్యాప్సికము ఇక్కడ వరకు కట్ చేద్దాము. చూడండి, ఇలాగ కట్ చేసాం కదా, ఈ లోపల ఉన్న గింజలు ఇలా తీసేద్దాము. చూడండి, నీట్గా గింజలు అన్నీ మొత్తం తీసేసినాం కదా. ఇప్పుడు మనము ఈ ఎగ్ స్టఫ్డ్ మొత్తం స్టఫ్ చేసేసుకుందాం. ఇలా చూడండి, ఎగ్ బ్యాటర్ని క్యాప్సికంలో మంచిగా ఇలాగ స్టఫ్ చేసాం కదా, ఇలాగ క్యాప్ పెట్టేసేద్దాం. చూడండి, ఇలాగ దీని క్యాప్ పెట్టేసేసి ఇలా టూత్ పిక్ని పెట్టాం కదా. ఇప్పుడు మంచిగా ఇలాగా తీసి ఒక స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టేసి అందులో వాటర్ పోసి ఒక ప్లేట్ పెట్టి బాగా మరిగిన తర్వాత ఈ ఎగ్ స్టఫ్ చేసిన క్యాప్సికమ్ని ఇలా పెట్టేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ మంచిగా ఆవిరి మీద ఉడకనిద్దాం. చూడండి, స్టీమ్ మీద ఇలా పెట్టినాం కదా, చూడండి ఎంత మంచిగా బాయిల్డ్ అయింది. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసుకొని కట్ చేసి సర్వ్ చేద్దాం. స్టీమ్డ్ ఎగ్ స్టఫ్డ్ క్యాప్సికమ్ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో. కొంచెం లైట్గా ఇలాగ కొత్తిమీర గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుందాము. ఇంతేనండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇది పిల్లలైనా పెద్దలైనా కూడా తినవచ్చు. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.